మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన వీడియోస్ చూస్తున్న అందరికీ ధన్యవాదములు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్దాం. మధుర స్మృతి. విజయ్ కారు దిగి లోనికి వచ్చేసరికి భార్య దీప్తి ఎదురొచ్చింది. ఏమిటి ఈరోజు త్వరగా వచ్చారు అడిగింది నవ్వుతూ. తమతో కబుర్లు చెప్దామని తాను నవ్వుతూనే జవాబిచ్చాడు. ఫ్రెష్ అయి రండి, టీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది దీప్తి. విజయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి టీ స్నాక్స్ తెచ్చిపెట్టింది దీప్తి. దీప్తి, మనం రేపు ఉదయాన్నే మన ఊరు వెళ్తున్నాం. ఒక 4 రోజుల కోసం బట్టలు సర్దు అన్నాడు విజయ్. తను రిమోట్ చేతిలోకి తీసుకుంటూ ఆ మాటతో ముఖం విప్పారింది దీప్తికి. నిజమా అన్నట్లు చూసింది ఆనందంగా. పడక గదికి దారి తీసింది దీప్తి. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాడు విజయ్. విజయ్ దీప్తిలది ఒకే ఊరు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి చదువు పూర్తయి విజయ్ ఉద్యోగం సంపాదించాక పెద్దల ఆమోదంతో వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నారు. అనుకున్నట్లుగానే కారులో ఊరు చేరాక దీప్తిని పుట్టింట్లో దించి తన ఇంటికి వెళ్ళాడు విజయ్. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ దీప్తికి ఫోన్ చేసి సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉంటే బయటకు వెళ్దామని చెప్పాడు. అతను కోరినట్లుగానే సిద్ధమయ్యింది దీప్తి. అన్నట్లుగానే వచ్చి అత్తామామలని పలకరించి దీప్తిని బయటికి తీసుకెళ్లాడు విజయ్. తాము వచ్చిన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయింది దీప్తి. అది తాము చదువుకున్న కాలేజీ, పెద్ద ప్రాంగణం. బోలేడు చెట్లు చేమలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంతలో తామిద్దరికీ ముఖ్యమైన స్నేహితులంతా కోలాహలంగా వచ్చారు. ఆనందంగా అందరినీ పలకరించింది. అమ్మాయిలు దీప్తిని ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెని ఎంకిలాగా తయారు చేశారు. ఏంటిదంతా వద్దు అంటున్నా దీప్తిని వారించి ఇదంతా విజయ్ ప్లాన్, పద అంటూ బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ నాయుడు బావలాగా విజయ్ నవ్వుతూ ఉన్నాడు. ఏంటండి ఇది అడిగింది దీప్తి. సరిగ్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు మనం ఈ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొని, అందుకే ఆ రోజు జ్ఞాపకంగా ఇలా ఈరోజు అన్నాడు విజయ్. స్నేహితులంతా కోలాహలంగా అరుస్తూ వారిని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిని చెట్టు కింద నిలబెట్టారు. విజయ్, దీప్తి చక్కటి పోజివ్వండి, కలకాలం గుర్తుండాలి. ఆ రోజు ఫోటో తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు మన స్నేహితులతో మీరిద్దరే ఒకటయ్యారు కాబట్టి ఫోటో తీస్తున్నాం. మీ ప్రేమనంతా ఒలకబోయండి, మిత్రుడు సురేష్ కెమెరా సెట్ చేస్తూ అన్నాడు. మిగిలిన వారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ బలపరిచారు. సిగ్గుగా విజయ్ని చూస్తూ నిల్చుంది దీప్తి. కుడి చేత ములుగర్రను, ఎడమ చేత ఆమె మోమును పట్టి ముద్దిస్తున్నట్లుగా పోజిచ్చాడు విజయ్. స్నేహితులంతా హర్షధ్వానాలు మిన్నంటాయి. దీప్తి మోము మరింతగా కందిపోయింది. సురేష్ ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించాడు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపి మరో 2 రోజులు ఇద్దరి ఇళ్లలోనూ ఉండి ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకొని తిరిగి వచ్చారు విజయ్, దీప్తిలు. ఇంతటితో కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదములు.